ఓం నమో వెంకటేశాయ. నరలోక మహోత్సవా వరలోక మదోత్సవా గోవింద గోవింద. మధురాక్షసదారణ కారణతే మధురాపురదర్శనమద్భుతకం మధురాక్షరదేశన తల్లజతే మధురాం రసతామధికాం వితరే అని అక్రూరస్తుత శుభ్రూసుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ ఔషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోషవినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. అక్రూరుడు పాపం చాలా భక్తిగా చాలా ఆసక్తిగా పరమాత్మ తన ఇంట అడుగు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో 6 శ్లోకాల్లో పాపం చాలా కష్టపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే అని దండం కూడా పెట్టాడు. పెట్టినా సరే ఈయనేమీ చెలించలేదు. చెలించక శ్రీ భగవానువాచ, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్రూరుడితో అన్నాడు కదా, ఆయాస్యే భవతో గేహం అహం ఆర్య సమన్వితః యదు చక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ ప్రియం అని. ముందన్నాడు ఆయాస్యే, వస్తానయ్యా తప్పకుండా వస్తానయ్యా అన్నాడు. ఎక్కడికి వస్తావు? భవతో గేహం, నీ ఇంటికే వస్తాను. ఏదో వస్తానంటే నీ పక్కింటికి వస్తాను, వెనకింటికి వస్తానని కాదు. భవతో గేహం, నీ ఇంటికే వస్తాను. వచ్చేటప్పుడు ఒంటరిగా రాను. అహం ఆర్య సమన్వితః, పూజ్యులైనటువంటి బలరాముడు నందుడు వీళ్ళందరితో కలిసే నీ ఇంటికి వస్తాను. ఇబ్బంది ఏం లేదు. నేను నీ ఇంటికి రావడానికి ఇష్టం లేక ఇక్కడ ఉండిపోతానని చెప్పట్లేదు. నీ ఇంటికి రావడానికి ఒక టైం ఉంది, అప్పుడు వస్తాను. ఏంటి ఆ టైము? యదుచక్రద్రుహం హత్వా. యాదవులందరికీ బాగా హాని చేసేటువంటి ఈ కంసుడిని ఒక్కసారి సంహరించేసి యదుచక్రద్రుహం హత్వా వాడిని సంహరించి అప్పుడు వస్తాను. అప్పుడు మీ ఇంటికేంటి? చాలా పనులు చేయాలి, చాలామంది ఇంటికి రావాలి, చాలామందికి సంతోషం కలిగించాలి, అవన్నీ చేస్తాను. వితరిష్యే సుహృత్ ప్రియం. నా స్నేహితులు, నాకు కావలసిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, నేనంటే ఇష్టపడేటువంటి వాళ్ళు, లేదా నా తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు వీళ్ళందరికీ ప్రియం చేయాలి. వాళ్ళందరి సంఖ్యలు నేను తొలగించాలి, లేదా వాళ్ళందరినీ విముక్తుల్ని చేయాలి. చాలా పనులున్నాయి. ఆ పనులన్నీ మెల్లగా చేస్తాను. ముందసలైతే ఆ కంసుల్ని సంహరించటమే నా పని. ఆ పని నేను చూసి తర్వాత వీళ్ళందరినీ ఒకసారి ముక్తుల్ని చేసి అప్పుడు మెల్లగా నీ ఇంటికి వస్తాను. అందరం కలిసే వస్తాము, ఏం భయపడకు అని చెప్పాడు. ఆయాస్యే భవతో గేహం అహం ఆర్య సమన్వితః యదు చక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ ప్రియం. ఈ మాట అంటే పాపం అక్రూరుడు షాక్ అయ్యాడు. ఆయన పాపం నేను పెద్దవాడిని, ఈ శ్రీకృష్ణుడు ఎంతైనా పిల్లవాడు, చిన్నపిల్లవాడు. ఈ పిల్లవాడి మీద గనక పొరపాటున కంసుడు పడితే ఆ కంసుడు ఏనుగులతో ఆడుకునేటువంటి మహాబలవంతుడు. ఈ పిల్లవాడు శ్రీకృష్ణుడికి ఏమైనా ఇబ్బంది అవుతుంది. ఎలాగోలా రాజకీయం చేసి ఈ శ్రీకృష్ణుని సంరక్షించడానికి దారి చూసుకోవచ్చు.
దానికి తగ్గట్టుగా నేను నా ఇంట్లో దాచుకుంటే, నా ఇంట్లో పెట్టుకుంటే ఒకవైపు పరమాత్మానుగ్రహము లభిస్తుంది, మరొక వైపు ఈ పిల్లవాడిని కాపాడినట్టు అవుతుంది అని అనుకుంటున్నాడు. ఈయనేమో దాని మీద నీళ్లు చల్లేశాడు. ఏమని? అసలు నేను ఆ కంసుడిని సంహరిస్తే కానీ నేను ఇంటికి రాను అని. ఏ కంసుడు ఈ శ్రీకృష్ణుడిని ఏదో ఒకటి చేస్తాడని భయపడుతున్నాడో అక్రూరుడు, ఆ కంసుడిని సంహరిస్తే కానీ ఈ అక్రూరుడి ఇంటికి రానంటున్నాడు ఈ శ్రీకృష్ణుడు. దాంతో పాపం ఈయన చాలా చాలా షాక్ అయ్యాడు. షాక్ అయినా సరే ఏం చేస్తాడు? పెద్ద మనిషి, రాస వ్యవహారాలు బాగా తెలిసిన మనిషి, ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు, ఏ మాట మాట్లాడితే పై మాట మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకుండా తల ఉంచుకుని పోవాలి అని బాగా తెలిసిన మనిషి. అందువల్ల ఆయన ఏం చేశాడు అంటే, శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు, ఏవముక్తో భగవత సోక్రూరో విమనా ఇవ పురీం ప్రవిష్ట కంసాయ కర్మ వేద్య గృహం యయౌ. ఏవముక్తో భగవత, భగవంతుడు ఇలా చెప్పేసేసరికి, చిన్నపిల్లవాడు నేను కంసుడిని సంహరిస్తే కానీ నీ ఇంటికి రాను అని చెప్పేసేసరికి సహా అక్రూర, అక్రూరుడికి ఇంకా పూర్తి పరిణతి అనేదేమీ రాలేదు. ఆయన ఉపాసనలు ఫలించాయి, పరమాత్మ ఆయన్ని అనుగ్రహించాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయన మనసులో గూడు కట్టుకున్నటువంటి ఈ రాచరికపు అహంకారము, వ్యవహారపు బలము, ఆ పులుపు ఇవన్నీ పోలేదు. అందువల్ల విమనా ఇవజాత, అక్రూరుడు అయ్యో ఇదేమిటి, నేను అనుకున్నది ఏంటి, ఏం చేస్తున్నది ఏంటి, నేనేమో ఈ శ్రీకృష్ణుని ఇంట్లో పెట్టుకుని సంరక్షించుకుందామని అనుకున్నాను, పనిలో పని భక్తి కూడా ఉంటుంది అనుకున్నాను, ఈయనేమో కంసుడిని సంహరిస్తానంటున్నాడు, ఇదేమిటి అని పాపం విమనా ఇవజాత, విమనస్కుడైపోయాడు. అయ్యో అనుకున్నది కావటం లేదు అని కొంచెం బాధపడ్డా ఎదుర్కొన్నా ఉన్నది శ్రీకృష్ణుడు. ఆయన కంఠంలో ఉండే దార్ఢ్యం, ఆయన కంఠంలో ఉండేటువంటి అధికారం, వీటిని కాదనలేకపోయాడు. కాదనలేక శ్రీకృష్ణుడిని బయటే వదిలిపెట్టి పురీం ప్రవిష్ట, లోపలికి వెళ్ళిపోయాడు, మథురాపురిలోకి వెళ్ళాడు. కంసాయ కర్మావేద్య, కంసుడి దగ్గరికి వెళ్ళాడు. సరాసరి రాజపురుషుడు కదా, రాచకార్యం చేసుకున్నప్పుడు ముందు వెళ్ళి రాజులకి విన్నవించుకుని తర్వాత ఇంటికి వెళ్ళాలి. అందుకని కంసాయ కర్మావేద్య, కంసుడికి జరిగిందంతా చెప్పాడు. నేను వెళ్ళాను, రాత్రి చేరాను, రాత్రి అయ్యేసరికి పగలు పొద్దున్నే ఆ బలరామకృష్ణుని రథంలోకి ఎక్కించుకుని సరో మధ్యాహ్నానికి ఇక్కడికి తీసుకొచ్చాను, నువ్వు చెప్పినట్టు మథురాపురికి తీసుకొచ్చాను. కాకపోతే వాళ్ళు మొత్తం అందరూ గోపాలకులు అందరూ కలిసి వచ్చారు. కలిసి వచ్చిన వాళ్ళు నగరం బయట ఉన్నారు, నగరం బయట ఉపవనంలో ఉన్నారు, ఆగారు. వాళ్ళు ఎప్పుడో లోపలికి వస్తామన్నారు అని చెప్పాడు. దానికే కంసుడు సంతోషపడిపోయాడు, అమ్మయ్య బలరామకృష్ణులు మన దగ్గరకు వచ్చారన్నమాట అని. దాంతో కంసాయ కర్మావేద్య, ఈ అక్రూరుడి పని, కంసుడు చెప్పిన పని పూర్తయిపోయింది. దాంతో కంసుడు నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా, అలసిపోయావు పెద్దవాడివి అనే మాటలు మాట్లాడేసేసరికి గృహం యయౌ, ఇంటికి వెళ్ళిపోయాడు అక్రూరుడు. ఏవముక్తో భగవత సోక్రూరో విమనా ఇవ పురీం ప్రవిష్ట కంసాయ కర్మావేద్య గృహం యయౌ అని శ్రీశుకుల వారు చెప్పారు. ఇక్కడికి తాత్కాలికంగా అక్రూరుడి పని ముగిసింది. అథ ఇంకా శ్రీకృష్ణుడు మథురాపురంలోకి ప్రవేశం చెయ్యాలి. అథాపరాహ్నే భగవాన్ కృష్ణ సంకర్షణాన్విత మథురాం ప్రావిశద్గోపై దిదృక్షు పరివారిత. కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు శ్రీకృష్ణుడు, లేదా శ్రీకృష్ణుడు మొదలైనటువంటి గోపాలకులందరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఎవరికి వాళ్ళకి తొందరగా నగరంలోకి ప్రవేశిద్దామని ఉంది కదా. దాంతో వీళ్ళేదో అపరాహ్నానికి చేరుకున్నారని అనుకున్నాం కదా, మధ్యాహ్నం దాటి అపరాహ్నానికి చేరుకున్నారనుకున్నాం కదా. ఆ అపరాహ్న కాలం తిరక్కముందే, పూర్తి కాకముందే వీళ్ళు బయలుదేరారు. అక్రూరుని అలా పంపించి వీళ్ళు కూడా బయలుదేరారు. భగవాన్ కృష్ణ, సమర్థుడైనటువంటి శ్రీకృష్ణుడు సంకర్షణాన్విత, బలరాముడితో కలిసి మథురాం ప్రావిశత్, మధురలోకి ప్రవేశించాడు. గోపైరపి అన్విత, వాళ్ళతో పాటు మిగతా గోపాలకులందరూ కూడా వచ్చారు. దిదృక్షు, మథుర అసలు నగరం ఎలా ఉంది ఏంటి, మనుషులు ఎలా ఉంటున్నారు ఇక్కడ, ఎవరెవరు దైత్యాంశాలతో ఉన్నారు, ఎవరెవరు దేవతాంశాలతో ఉన్నారు, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, అసలు ఏంటి దీని కథ కమామిషి ఏంటి అని తెలుసుకోవటం కోసం, చూడటం కోసం అన్నట్టుగా లోపలికి వెళ్ళాడు. పరివారిత మొత్తం పటాలం బయలుదేరింది, అందరూ లోపలికి వెళ్ళారు. అథాపరాహ్నే భగవాన్ కృష్ణ సంకర్షణాన్విత మథురాం ప్రావిశద్గోపై దిదృక్షు పరివారిత. లోపలికి వెళితే మాత్రం మథురా నగరం చాలా బాగుంది, చాలా బాగుంది. నిజానికి
కంసుడిని ఒక రకంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే మథుర నగరాన్ని పాడు చేయలేదు, నగరాన్ని ఏమీ పాడు చేయలేదు. ఎంతసేపటికి తాను రాజు అవ్వాలి, ఇక్కడి నుంచి పైకి పెరగాలి, చక్రవర్తిని అయిపోవాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, అందరినీ అణిచేయాలి అనేటువంటి భావమే ఉంది. కానీ నగరాన్ని పాడు చేసేద్దాము అనేటువంటి ఉద్దేశం లేదు. నగరం మాత్రం అద్భుతంగా సుందరంగానే ఉంది. ఆ నగరాన్ని 4 శ్లోకాల్లో శ్రీశుకుల వారు వర్ణిస్తున్నారు. దదర్శతాం స్ఫాటికతుంగ గోపురద్వారాం బృహద్ధేమ కపాటతోరణాం తామ్రారకోష్ఠాం పరిఖాదురాసదాం ఉద్యానరమ్యోపవనోపశోభితాం. దదర్శతాం చూశాడు శ్రీకృష్ణుడు. చూస్తే చాలా బాగుంది నగరం. ఎలా బాగుంది? స్ఫాటిక తుంగ గోపుర ద్వారాం. ఆయన నగరంలోకి ప్రవేశించేటప్పుడే ఒకసారి తలెత్తి పైకి చూస్తే స్ఫటికాలతో ఎత్తైన గోపురాలని నగర ద్వారం చుట్టూ, అలాగే ప్రహరీ కడతారు కదా, ఆ ప్రహరీ గోడ చుట్టూ వేసి ఉన్నారు. చాలా బాగున్నాయి ఆ గోపురాలు. స్ఫాటిక తుంగ గోపుర ద్వారం. ఆ నగర ద్వారానికి చుట్టూ కూడా స్ఫటికాలని పొదిగి అందంగా తయారు చేశారు. చూస్తేనే అసలు నగరంలోకి ప్రవేశిస్తూ ఉంటేనే చాలా బాగుండేటట్టు డిజైన్ చేశారు. అబ్బో, బృహద్ధేమ కపాట తోరణం. దానికి నగరం తాలూకు పెద్ద ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడకి పెద్ద తలుపు ఉంటుంది కదా, ఆ తలుపు తాలూకు గడియని బంగారంతో చేశారు. మొత్తం బంగారం పోసినట్లు లేరు, కానీ బంగారంతో దాని మీద తాపడం చేశారు. హేమ కపాట. ఇది కాక ఆ ద్వారానికి తోరణాలు అల్లే కడతారు కదా, ఆ తోరణాలు కూడా బంగారపు తోరణాలు. మామిడాకు తోరణాలు అయితే అంత పెద్ద ద్వారం మీద కనిపించవు కదా, అందుకని బంగారు తోరణాలతో ఇది చాలా ఎక్కువ ధనవంతమైన నగరము అని తెలియ చెప్పడానికి అన్నట్లుగా కట్టారు, తోరణాలు కట్టారు. బృహద్ధేమ కపాట తోరణం తామ్రారకోష్ఠాం. ఆ ద్వారం దాటి లోపలికి వెళ్ళంగానే దానికి దగ్గరలోనే, అంటే ఈ ప్రహరీకి దగ్గరలోనే తామ్ర ఆరకోష్ఠం, రాగితోనూ ఇత్తడితోనూ చేసినటువంటి అశ్వశాలలు, ధాన్యాగారాలు ఇవన్నీ కనిపించినాయి. నగరపు దీని దగ్గరే కదా, గోడల దగ్గరే కదా, కోట గోడల దగ్గర, నగరపు గోడల దగ్గరే కదా అశ్వశాలను నిర్మించుకుంటారు. తొందరగా గుర్రాలని తీసుకుని అటు నగరంలోకి కానీ ఇటు బయటకు కానీ పరుగులెత్తేందుకు. కాబట్టి ఆ అశ్వశాలల్ని చూస్తే వాటిని ఇత్తడితో దృఢంగా జాగ్రత్తగా కట్టారు, లేదా రాగితోనైనా కట్టారు. అలాగే ధాన్యాగారాన్ని కూడా అక్కడే నిర్మించుకున్నారు. వాళ్ళ స్ట్రాటజీ ఏదో ఉంది అక్కడ, అందుకని ధాన్యాగారాలన్నింటినీ కోటగోడల దగ్గరే కట్టారు. అవి కూడా ఇత్తడి, రాగి లాంటి లోహాలతోనే దృఢంగా కట్టుకున్నారు. ధాన్యాగారాలని సామాన్యంగా చెక్కలతో కడతారు, వీళ్ళ చెక్కలతో కట్టలేదు, మంచి లోహాలతో కట్టుకున్నారు. తామ్రార కోష్ఠాం. ఇది కాక వెళ్ళేటప్పుడే చూసుకున్నాడు ఆయన, పరిఖా దురాసదాం. కోట గోడలకి అవతల, ఈ నగర ద్వారానికి అవతల పెద్ద అగడత కూడా ఉంది. పరిఖా దురాసదాం. ఆ అగడతని దాటి ఎవరూ రావటం, ఇష్టం లేని వాళ్ళు లోపలికి రావటం అనేది జరిగే పని కాదు, సెక్యూరిటీగా కూడా ఉంది. పరిఖా దురాసదాం. ఇది కాక బయట లోపల ఎక్కడ పడితే అక్కడ ఉద్యాన రమ్యోపవన ఉపశోభితాం. ఉద్యానాలు అంటే అక్కడక్కడ ప్రజలందరూ వెళ్ళటానికి వీలుగా పెద్ద పెద్ద పార్కులు, రమ్య ఉపవనాలు, ఏ ప్రాంతాల్లో చిన్న చిన్న అందమైన చిన్న చిన్న ఉద్యానవనాలు. ఒక చతుష్పథం అంటే సర్కిల్ కానీ, లేదా 4 రోడ్ల కూడలి ఇలాంటి ప్రాంతాలు కానీ ఉంటే అక్కడ ఒక చిన్న ఉద్యానవనం, లేదా చిన్న చిన్న ఏరియాల్లో చిన్న చిన్న ఉద్యానవనాలు. ఏ కాలనీకి ఆ కాలనీ చిన్న చిన్న పార్కులు, అందరూ వెళ్ళి హాయిగా గడపడానికి వీలుగా పెద్ద పెద్ద పార్కులు. అలాగే నగరం బయట, నగరం లోపల ఈ పార్కులన్నీ ఎక్కువ ఉండేటట్టుగా తీర్చిదిద్దుకున్నారు. దదర్శతాం స్ఫాటిక తుంగ గోపుర ద్వారాం బృహద్ధేమ కపాట తోరణాం తామ్రారకోష్ఠాం పరిఖా దురాసదాం ఉద్యాన రమ్యోపవనోపశోభితాం. ఇది కాక సౌవర్ణ శృంగాటకహర్మ్య నిష్కుటై శ్రేణీ సభాభిర్భవనైరుపస్కృతాం వైదూర్యవజ్రామల నీల విద్రుమై ముక్తాహరిద్భిర్వలభీషు వేదిషు. ఎక్కడ చూసినా సరే సౌవర్ణ శృంగాటక,
ఎక్కడెక్కడ 4 రోడ్ల కూడళ్ళు ఉన్నాయో అక్కడక్కడ బంగారంతో తాపడాలు చేసి కొన్ని కట్టడాలు కట్టారు. 4 రోడ్ల కూడల్లో ఈ కూడలి వాళ్ళు వీళ్ళు కొట్టుకోకుండా సర్కిల్ లాగా ఏదో మధ్యలో ఫౌంటైన్ల లాగా కడతారు కదా, ఆ కట్టిన చోటల్లా కూడా బంగారాన్ని తాపడం చేశారు, బంగారాన్ని పొదిగే చేశారు. సౌవర్ణ శృంగాటక. అలాగే ఎక్కడెక్కడ చూసినా సరే హర్మ్యాలు అంటే అక్కడక్కడ ఉండేటువంటి భవనాలు అవన్నీ కూడా బంగారంతోనే తాపడం చేసి ఉన్నాయి. ప్రధానమైన భవనాలు, ద్వారాల్లో లేకపోతే ప్రధాన మార్గాల్లో ఉండేటువంటి ప్రధాన భవనాలు ఇవన్నీ బంగారంతో తాపడం చేసి ఉన్నాయి. ఎక్కడెక్కడ చూసినా సరే నిష్కుటై, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆరామాలు అవన్నీ కూడా బంగారపు సంబంధంతో ఉన్నాయి. బంగారం అక్కడక్కడ తాపడం చేసి పెట్టారు. అలాగే శ్రేణీ సభాభి. శ్రేణులు అంటే ఒక నగరాన్ని ఎలా నిర్మించాలి అని చెప్పడానికి ఒకవైపు శిల్పశాస్త్రము, మరొక వైపు నీతి శాస్త్రము, ఈ రెండు పనిచేస్తాయి. శిల్పశాస్త్రమేమో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటే ఏ ఏ వర్గాల వారు, ఏ ఏ పనుల వాళ్ళు, ఏ ఏ చేతి వృత్తుల వాళ్ళు ఈ నగరంలో ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది అనే సంగతి చెప్తుంది. నగర పరిరచన అనేది పెద్ద వ్యవహారం శిల్పశాస్త్రంలోను. అర్థశాస్త్రమేమో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటే లాభదాయకంగా ఉంటుంది, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచితే సెక్యూరిటీ కానీ మరొకటి కానీ మనకు అనువుగా ఉంటుంది అనే సంగతి చెప్తుంది. ఈ రెండు శాస్త్రాల కలబోతగా నగర రచన ఉండాలి. ఆ నగర రచన ప్రకారం, ఈ రెండు శాస్త్రాల కలబోతల నగర రచనా విధానం ప్రకారం ఆయా చేతి వృత్తుల వారు ఆయా ప్రాంతాల్లో ఉండాలి. వాళ్ళకి శ్రేణులు అని పేరు. శ్రేణి అంటే వరస అనే ఒక అర్థం ఉంది. ఇవి వరసలు కావు, ఇవంటే చేతి వృత్తుల వారి యొక్క సముదాయం. ఒక్కొక్క చేతి పనుల వృత్తుల వాళ్ళు లేదా ఒక్కొక్క పనికి సంబంధించిన వాళ్ళు ఒకే ప్రాంతంలో ఉంటే రకరకాల లాభాలు ఉంటాయి. ఒకటి, ఆ పని వృత్తుల వాళ్ళకి పరస్పరం సహకారం అందుతుంది. అలాగే రాజ్యంలో ఎవరికైనా ఫలానా వస్తువు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకి కమ్మరి పని వారు ఎక్కడ ఉంటారు అంటే ఫలానా చోట ఉంటారు అంటే ఆ పని కావాల్సిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళగలరు. కుమ్మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే కుమ్మరి వాళ్ళు ఉండే చోటుకి వెళ్ళగలరు. అలా కాకుండా ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఉంటే అందుకోవటము కష్టమవుతుంది, అలాగే వాళ్ళకి సహాయము కష్టమవుతుంది. అందుకని శ్రేణులుగా వీళ్ళని విభజించి ఆయా వృత్తుల వాళ్ళు ఆయా ప్రాంతంలో ఉండాలి అని నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారం ఈ నగర రచన ఉంది. ఈ కంసుడు కానీ లేకపోతే అంతకుముందు రాజ్యం చేసిన ఉగ్రసేనుడు లేదా పైవాళ్ళు కానీ ఈ మధురా నగరాన్ని ఎలా తీర్చిదిద్దారంటే ఈ శ్రేణుల్ని ఉంచడం మాత్రమే కాకుండా ఏం చేశారంటే ఆ శ్రేణులకి ఎక్కడికక్కడ సభల్లాగా వాళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా కొన్ని ప్రాంతాలని ఏర్పాటు చేసి అక్కడ కుర్చీలు అవి ఏర్పాటు చేసి ఫ్రీగా వదిలిపెట్టేశారు. ఒక ఖాళీ స్థలం చూడటం, ఖాళీ స్థలంలో కాస్తంత శుభ్రం చేసి అక్కడ కుర్చీలో ఆసనాలో ఏవో పెడితే ఆ చేతి వృత్తుల పనుల వాళ్ళు కాస్త పనిలో బోరు కొట్టినప్పుడో లేదా సాయంత్రం వ్యాఖ్యాడికి వచ్చినప్పుడో ఎప్పుడో అక్కడ కూర్చుని కాసేపు వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ వాళ్ళకి తెలిసిన విషయాన్ని ఏదో ఒకరికొకరు అందిపుచ్చుకుంటూ వాళ్ళు వాళ్ళ చేతి వృత్తిని లేదా వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు లేదా పంచుకుంటూ ఉంటారు. అలాంటి శ్రేణీ సభాభి, ఆ శ్రేణీ సభల్ని బాగా ఎక్కడికక్కడ ప్రతి ప్రాంతంలోనూ శ్రేణులు ఉన్నాయి. ఆ శ్రేణులతో పాటు శ్రేణులకు కావలసిన సభలు కూడా ఉన్నాయి. ఇది కాక భవనై, మిగతా భవనాలు, శ్రేణులకు కావాల్సినటువంటి భవనాలు, వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ లాంటివి ఉన్నాయి కదా, ఆ భవనాలను కూడా నిర్మించి పెట్టారు. అన్యైర్భవనై, ఇది కాక వేరే భవనాలు, వేరే రకంగా ఉండే భవనాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి సమస్త సదుపాయాలను ఏర్పాటు చేసేటువంటి భవనాలన్నిటినీ విరివిగా నిర్మించి అలా వదిలిపెట్టేశారు వాళ్ళు వాడుకోవడానికి వీలుగా. భవనైరుపస్కృతం, అలాంటి భవనాలతో మొత్తం నగరం అంతా నిండిపోయింది. వైదూర్య వజ్రామల నీల విద్రుమైర్ ముక్తా హరిద్భి వలభీషు వేదిషు. ఆ నగరంలో ఉండేటువంటి ప్రధాన భవనాలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి అలంకారం వలభి అనేటువంటి అలంకారం ఉంది. వలభి అంటే రెండు రకాలుగా చెప్తారు. ఇంటి ముందు కాస్త అందంగా ఉండేందుకు వీలుగా ఒక వి షేప్లో కానీ వీని తిరగదిప్పినట్టు లేదా యూని తిరగదిప్పినట్లు పెడతారు కదా, అందంగా ఉండేటువంటి పంచ, ఆ పంచను కూడా వలభి అని పిలుస్తారు.
పెద్ద పెద్ద భవనాలు, రాజభవనాలు మనం చూస్తే ప్యాలెస్లు లాంటి వాటిని చూస్తే వాటిల్లో ఈ ఎత్తున ఉండేటువంటి చంద్రశాల, వాటిని కూడా వల్లభి అని పిలుస్తారు. చంద్రశాల అని వాటి కడతారు. మొత్తం ప్రధానమైన హాల్ పైన ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఆ గోపురం పైదేమో చాలా అందంగాను, లేదా గ్లాసు ఇలాంటి వాటితో స్ఫటికాలతోనూ వాటితోనూ చేసి ఉంటుంది, లేదా రంగురంగుల అద్దాలతో చేసి ఉంటాయి. అలాంటి భవనాలు మనకు తెలుసు కదా. అందులోంచి సూర్యరశ్మి కానీ, లేదా లోపల దీపాలు వెలిగించినప్పుడు అందులోంచి కాంతి కానీ, ఈ రెండు చాలా అందంగా పడతాయని అంటారు కదా. వాటికి చంద్రశాల అని పేరు. ఆ చంద్రశాలకు కూడా వల్లభి అని పేరు. ఈ రెండు రకాల వల్లభులు ఈ నగరంలో చాలా విరివిగా ఉన్నాయి. ఈ వల్లభుల్లో వీళ్ళేం చేశారంటే రంగురంగుల గాజులు, అద్దాలు వీటికి బదులు వైడూర్యాల్ని, వజ్రాల్ని, అమలమంటే స్ఫటికాల్ని, నీలమణుల్ని, విద్రుమం ఎర్రమణుల్ని, ముక్తా ముత్యాలని, లేదా హరిద్భి మరకతాల్ని, వీటిని వాడి ఆ వల్లభిల్ని తయారు చేశారు. ఇంటి ముందు అందంగా ఉండేటువంటి మంచి వి షేపుల్లో ఉండేటువంటి ప్రాంతాలని ఈ మణుల్ని వాడి చేశారు. లేకపోతే ఈ రంగుల్లో ఉండేటువంటి గ్రానైట్ లాంటి రాళ్ళని వాడి చేశారు. చంద్రశాలని కూడా ఈ రత్నాలని వాడి చాలా అందంగా రంగురంగులుగా బాగా తయారు చేసి పెట్టారు. వల్లభీషు మాత్రమే కాదు, ఈ పంచల్లో ఎవరైనా వస్తే, కొత్త వాళ్ళు వస్తే ఇంట్లోకి పిలవనక్కర్లేదు అని అనుకునేవాళ్ళు, మాట్లాడి పంపించేసేయచ్చు అనుకునే వాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి పంచలని వాడతారు కదా. పంచలన్నీ ఇంటి ముందు ఉంటాయి, వరండా అంటాము ఏదో అంటాము. దాంట్లో అరుగులు కానీ ఆసనాలు కానీ ఉంటాయి. ఎవరైనా ఎక్కువ పనేం లేదు, ఎక్కువసేపు ఏమీ మాట్లాడక్కర్లేదు, అలా అలా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే వాళ్ళు అలా కూర్చుంటారు. వచ్చి కూర్చుని 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. అలాంటి పంచలలో ఉండేటువంటి వేదికలు, కూర్చునేటువంటి స్థానాలు, వాటిని కూడా వీళ్ళు వైడూర్య వజ్రామల నీల విద్రుమైర్ముక్తా హరిద్భి వీటితో అలంకరించుకుని పెట్టారు. ఎవరైనా అపరిచితులు వచ్చి మాట్లాడడానికి వీలుగా పెట్టినటువంటి ఆసనాలని, వేదికల్ని, అరుగుల్ని, ఇలాంటి వాటిని కూడా వాళ్ళు చాలా అందంగా అలంకరించి పెట్టారు. సౌవర్ణ శృంగాటక హర్మ్య నిష్కుటై శ్రేణీ సభాభిర్భవనైరుపస్కృతాం వైడూర్య వజ్రామల నీల విద్రుమైర్ముక్తా హరిద్భిర్వలభీషు వేదిషు జుష్టేషు జాలాముఖరంధ్రకుట్టిమేష్మావిష్టపారావతబర్హినాదితాం సంసిక్తరథ్యాపణజార్గచత్వరాం ప్రకీర్ణమాల్యాంకురలాజతండులాం. ఇవన్నీ రంగురంగుల రత్నాలతో నిండిన పంచలు, ఆ పంచలలో అరుగులు లేదా చంద్రశాలలు, చంద్రశాలలో కూర్చునేటువంటి వేదికలు, ఇవన్నీ ఇంత అందంగా ఉంటే అందులో జాలాముఖ రంధ్ర కుట్టిమేషు, అందులో చిన్న చిన్న ఏమని చెప్పాలి, చిన్న చిన్న రంధ్రాలు చేసి పెట్టారు. ఈ మణుల్ని పొదుగుతూనే చిన్న చిన్న రంధ్రాలు చేసి పెట్టారు. అలాగే మంచి మంచి కిటికీలని భవనాలకు ఏర్పాటు చేశారు. పాతకాలంలో కిటికీలన్నీ గుండ్రంగా ఉండేవంటారు, అందుకనే వాటికి గవాక్షాలు అని పేరు. గవాక్షాలు అంటే ఆవు కళ్ళలాగా గుండ్రంగా ఉంటాయి కాబట్టి గుండ్రంగా చేసేవారు అనుకుంటాను. ఎక్కువ స్క్వేర్గా చేసినవి తక్కువ అనుకుంటాను. అందువలన ఈ గవాక్ష రంధ్రాల్లో జాలాముఖ రంధ్ర కుట్టిమేషు, ఆ గవాక్ష రంధ్రాల్లో కూడా మళ్ళీ చిన్న చిన్న రంధ్రాలు చిన్న రంధ్రాల కింద చేశారు. ఆ గవాక్షాలను కూడా ఈ రకరకాల మణులతో పొదిగి పెట్టారు. ఈ వేదికల మీద ఈ గవాక్ష రంధ్రాల్లోనూ అక్కడక్కడ ఉండేటువంటి అందమైనటువంటి ఈ రంధ్రాలలో కుట్టిమేషు ఆవిష్ట పారావత బర్హినాదిత, అక్కడక్కడ రంధ్రాలు ఉంటే సహజంగా పావురాలు లాంటి పక్షులు వచ్చి చేరుతాయి కదా. కొన్ని చోట్ల ఈ వేదికలలో అంటే ఈ అరుగులు అవి అందంగా ఉండటం కోసం వాళ్ళు ఏం చేశారంటే నెమళ్ళని తీసుకొచ్చి పెంచుకున్నారు ఇంట్లోనూ. నెమళ్ళని తీసుకొచ్చి పెంచుకుంటే అది కేసు అవుతుంది. అప్పుడు వాళ్ళ రాజ్యంలో ఆ కేసు లేదు కాబట్టి నెమళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకున్నారు. ఆ నెమళ్ళు ఏంటంటే ఆ వేదికలకి వాటికి అందం తెచ్చేటట్లుగా ఓ పక్కన కూర్చుంటూ ఉంటాయి. ఎవరైనా వచ్చి అరుగు మీద కూర్చోవాలంటే అరుగు మీద వాళ్ళ పక్కన నెమలి కనిపిస్తుంది అన్నమాట. అలా అందంగా ఉండేటట్లు, సజీవంగా అందంగా కనిపించేటట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ నెమళ్ళు కానీ ఈ పావురాళ్ళు లాంటి పక్షులు కానీ ఎప్పుడూ ధ్వనులు చేస్తూనే ఉంటాయి కదా. దాంతో పారావత బర్హి నాదితాం, వాటి అరుపులు, వాటి కేకలు, వాటి ప్రతిధ్వనులు, వీటితోనే మొత్తం భవనాలన్నీ నిండిపోయి ఉన్నాయి. భవనాల్లో మనుషుల అరికిడి ఉండని ఉండకపోని
ఈ పక్షులు నెమళ్ళు లాంటివి చేసేటువంటి ధ్వనులకి బాగా ప్రతిధ్వని అనేది వినిపిస్తుంది. పారావతం అన్నారు, పారావతం అంటే పావురాయి అంటారు. పావురాయిలను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదంటారు, వాటి ధ్వని మంచి ధ్వని కాదంటారు, ఏదో దయ్యపు శబ్దం అని అంటారు కొంతమంది. అందుకని పావురాయిని ఇంట్లో పెంచుకోకూడదంటారు. ఆ కబూతర్ ఖానాలు అవన్నీ పెద్ద మన సంప్రదాయం, ఘనమైన మన సంప్రదాయం ఏం కాదు. కానీ పారావతం అంటే అలా పావురాయిలాగా కనిపించే మరో మంగళకరమైన పక్షి ఏదైనా అయి ఉంటే అయి ఉండొచ్చు. పైగా ఈ పారావతం కానీ నెమలి కానీ వీటినేం బంధించట్లేదు వీళ్ళు, పంజరాలు అనే మాట చెప్పట్లేదు. వాటి కోసం గూళ్ళు ఏర్పాటు చేస్తే, వాటి కోసం రంధ్రాలల్లో ఏర్పాటు చేస్తే వాటిని గూళ్ళు అనుకుని అవి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాయి, అంతవరకే. దాంతో ఇవి శబ్దాలు చేస్తున్నాయి, చూడటానికి అందంగా ఉన్నాయి. దాంతో భవనం తాలూకు అందం రెట్టింపు అయిపోయింది. నేనుకి తోడు కంసుడు ధనుర్యాగం అని ప్రకటించాడు కదా, దండోర వేయించాడు కదా. దాంతో ఆ ధనుర్యాగం కోసం ఏర్పాట్లు విస్తారంగా చేశారు. దాంట్లో భాగంగా సంసిక్త రథ్యాపణ మార్గ చత్వరం ఏం చేశారంటే, మొత్తం రాజమార్గాలు, రథ్య అంటే రథాలు బాగా తిరిగేటువంటి రాజమార్గం, దాన్ని చక్కగా నీళ్లు చల్లి కళ్ళాపి చల్లి తడిగా చేసి పెట్టారు. సంసిక్తం బాగా చక్కగా చేసి పెట్టారు, దుమ్ము లేవకుండా నీట్గా పెట్టారు. అలాగే ఆపడం అంటే అంగళ్ళు ఉండేటువంటి వీధి, బజార్లు అంటాం కదా, ఆ బజార్లన్నిటినీ కూడా నీళ్లు చల్లి కళ్ళాపి చల్లి ముగ్గులేసి అందంగా చేశారు. మార్గం ఇతర మార్గాలు, అలాగే చత్వరం అంటే ఎవరి ఇంటి ముందు భాగం, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద భవనాల ముందు భాగాలు ఉంటాయి కదా, ఆ ముందు భాగాల్లో కూడా నీళ్లు చక్కగా చల్లి కళ్ళాపి చల్లి ముగ్గులు అవి పెట్టి అందంగా తయారు చేశారు. సంసిక్త రథ్యాపణ మార్గ చత్వరం. ఇది కాక ప్రకీర్ణ మాల్యాంకుర లాజ తండుల, అక్కడక్కడ ప్రకీర్ణంగా, ప్రతి చోట కాదు కానీ అక్కడక్కడ మాలలు కట్టారు. అలాగే అక్కడక్కడ కొన్ని ఈ వరి అంకురాలు, ధాన్యాంకురాలు లాంటి అంకురాలు ఉంటాయి కదా, మొలకలు, ఆ మొలకల్ని గుత్తులు గుత్తులు కింద కట్టి అట్టి పెట్టారు. అంకుర లాజ, అక్కడక్కడ కొన్ని పేలాలు అవి చల్లారు. తండులం, బియ్యం కూడా కొన్ని చోట్ల చల్లారు. మరీ కాళ్ళకి గుచ్చుకునే చోట్ల కాళ్ళకి గుచ్చుకునేటట్లు అలా ఏం చేయలేదు. మనం అంటే రథాలు అవన్నీ వస్తే మిరియాలు ఉప్పు తీసి చల్లితే మనకేదో అయిపోతుంది, రోగాలు పోతాయి అనుకుని చల్లేస్తాము. తర్వాత పాపం ముందు వెనక నడిచేవాళ్ళు, ఆ వాహనాన్ని మోసేవాళ్ళు, వాళ్ళు కాళ్ళకు గుచ్చుకుని నానా తిప్పులు పడుతుంటారు. అవన్నీ మనకు లెక్కలు లేవు. అలా చేసినట్లేరు వీళ్ళు. తండులను గుచ్చుకునేటువంటివి ఏమైనా వేస్తే మనం నడవవలసిన అవసరం లేకుండా అందంగా కనిపించే చోటే వేయాలి అని అనుకునే వేశారు. వేసి నగరాన్ని ఈ ధనుర్యాగానికి కూడా సంసిద్ధం చేశారు. సహజంగానే అందంగా ఉండే ఈ నగరం ధనుర్యాగానికి కూడా మరింతగా సంసిద్ధమైంది. జుష్టేషు జాలాముఖరంధ్రకుట్టిమేష్వావిష్ట పారావత బర్హినాదితాం సంసిక్త రథ్యాపణ మార్గ చత్వరాం ప్రకీర్ణ మార్యాంకుర లాజ తండులాం. వీళ్ళు ఏం చేశారంటే ధనుర్యాగానికి ఎవరికి వాళ్ళు, అదే ధనుర్యాగం అంటే రాజుగారు చూసుకుంటాడు మనకేంటి పని అని అనుకోలేదు. మన నగరం తాలూకు పండగ ఇది. మామూలుగా మన ఇంట్లో పండగ అయితే మన ఇల్లు అలుక్కుంటాము, నగరానికి పండగ అయితే నగరం మొత్తం అందంగా ఉండాలి అని అనుకున్నారు. అనుకుని నగరం మొత్తాన్ని చాలా అందంగా అలంకరించుకున్నారు. నగరం మొత్తాన్ని ఎవరు పని కట్టుకుని అలంకరించక్కర్లేదు, ఎవరి ఇల్లు వాళ్ళు చక్కగా అలంకరిస్తే నగరం మొత్తం అలంకారంగా కనిపిస్తుంది కదా, అలా చేసుకున్నారు. ఇలా ఆపూర్ణ కుంభైర్దధి చందనోక్షితై ప్రసూన దీపావళిభిః సపల్లవై సమృంద రంభాక్రముకై సకేతుభి స్వలంకృత ద్వారగృహాం సపట్టికై. ఎక్కడికక్కడ ఇంటి ముందు ఆ పూర్ణ కుంభై మొత్తం నీళ్లు నింపి అందంగా మంగళకరంగా పూర్ణ కుంభాలు పెట్టారు. ఆ పూర్ణ కుంభాల మీద దధి చందనోక్షితై కాస్తంత పెరుగు కాస్తంత గంధం చిలకరించారు. దధి చందనోక్షితై. అలాగే ప్రసూనాలు అంటే పూలు దాని చుట్టూ చల్లారు. దీపావళిభి ఇంట్లో అవసరమైన చోట దీపపు వరుసల్ని పెట్టారు, దీపాలు వరుసగా పెట్టారు. సపల్లవై కొన్ని పల్లవాలను తీసుకొచ్చి ఇళ్ల ముందు కట్టుకున్నారు. మామిడి ఆకులు కడతాం కదా, తోరణాలు అవన్నీ కట్టారు. అలాగే సవృంద రంభాక్రముకై గెలవేసిన అరటి బోధల్ని తీసుకొచ్చి కట్టారు. అలాగే క్రముక అంటే పోక గెలల్ని తీసుకొచ్చి వాటిని కూడా కట్టారు. సకేతుభి అక్కడక్కడ చిన్న ధ్వజాలను కట్టారు.
అలాగే స్వలంకృత ద్వార గృహం, బాగా ద్వారాలని ఇళ్ళని చక్కగా అలంకరించుకున్నారు. సపట్టికై అంటే పట్టిక అంటే పెద్ద మోరెడు బారెడు ఉండేటువంటి మంచి పట్టు వస్త్రం. ఆ పట్టు వస్త్రాన్ని అందంగా ఒక చోట నుంచి ఒక చోటికి కట్టారు. దానికి ఏదో వరుస ఉందిట, ఆ వరుస ప్రకారం కట్టారు. ముందు ఏం చేశారంటే ద్వారాలు ఉంటాయి కదా, ఇంటి ద్వారాలు, ఆ ద్వారాలకి ఇటు అటు రెండు వైపులా కింద బియ్యం పోసి ఆ బియ్యం మీద పూర్ణ కుంభాలు రెండు ఉంచారు. తండులానాముపరి పూర్ణ కుంభా. ఆ పూర్ణ కుంభాల చుట్టూ నీట్గా పూలని అందంగా మన కంటికి అందంగా కనిపించేటట్లు చల్లుకున్నారు. తర్వాత ఏం చేశారంటే అక్కడక్కడ ఇంట్లోనే ఇంటి ముందు అడ్డం లేని చోట ఈ మూరెడు బారెడు పొరుగాటి పట్టు వస్త్రాలని కట్టారు. కడితే ఏంటంటే ఏదో కాస్త గాలికి ఇలా రెపరెపలాడుతూ ఏదో విశేషం ఉంది అని కంటికి ఆనుతూ ఉంటుంది. దాంతో ఇది కాక ఏం చేశారు, ద్వారపు పై భాగాలకి తోరణాలు కట్టారు. తోరణాలు కట్టడం అంటే మనం మామిడాకులు మాత్రమే కడతాం, పంచ పల్లవాలు కట్టుకోవచ్చు. మామిడి, రావి, జువ్వి ఇలాంటి పంచ తోరణం ఉన్నాయి, మర్రి ఇలాంటి పల్లవాలు ఉన్నాయి. ఆ 5 పల్లవాలని కట్టుకోవచ్చు. ఇలా ఎవరికి వీలైన పల్లవాల్ని వాళ్ళు కట్టుకున్నారు. ఇది కాక ఏం చేశారు, లోపలికి దీపాలు బాగా కనిపించేటట్లుగా ఒక వరుస లోపలికి, అలాగే ఒక వరుస బయటికి దీపాల వరుసలు కట్టారు. అంటే వచ్చిన వాళ్ళు ఆ దీపాలు చూసుకుంటూ లోపలికి వెళ్ళచ్చు అనమాట. అలాగే దీపాలు కట్టారు. దీపావళి కట్టి కొంచెం ద్వారానికి బయటికి దూరంగా అరటి బోదల్ని కట్టారు. ఈ పూర్ణ కుంభాల మీద మన దృష్టి పడేటట్లుగా, పూర్ణ కుంభాలు ఈ అరటి బోదలు వెనకాల దాక్కునేటట్లు కాకుండా కొంచెం బయటికి అరటి బోదల్ని కట్టారు. అరటి బోదలకి అరటి గెల్ వేసినట్లుగా చూసుకున్నారు. అలాగే వీలైన చోట ఇది కూడా కట్టారు, అంటే పోక గెలల్ని కూడా కట్టారు. పోక గెలలు అంటే ఒక్కల కాయలు ఉంటాయి, వాటికి కనుక పండు కాయల్ని చూస్తే చాలా అందమైన రంగుతో ఉంటాయి. ఒక్క పండు అనాలేమో దాన్ని. ఆ పండు గెలల్ని తీసుకొచ్చి వాటిని అందంగా కట్టారు. ఇది వరుసట. అలాగే ఎక్కడ పడితే అక్కడ కేతువులు అంటే ధ్వజాలు, చిన్న ధ్వజాలు కట్టారు. దాంతో గాలికి అవి రెపరెపలాడుతూ ఉంటాయి. గాలికి రెపరెపలాడితే మన దృష్టిని ఆకర్షిస్తాయి. దాంతో అందంగా ఎక్కడెక్కడ ఏవేవి పెడితే బాగుంటుందో, ఎక్కడెక్కడ ఏవేవి పెడితే గాలికి ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకుని అవన్నీ పెట్టారు. ఆపూర్ణ కుంభైర్దధి చందనోక్షితై ప్రసూన దీపావళిభి సపల్లవై సవృంద రంభాక్రముకై సకేతుభి స్వలంకృత ద్వార గృహాం సపట్టికై అని శ్రీశుకుల వారే ఈ మధురా నగరాన్ని 4 శ్లోకాల్లో వర్ణించారు. వర్ణించి తాం సంప్రవిష్టౌ వసుదేవ నందనౌ వృతౌ వయస్యైర్నరదేవ వర్త్మనా ద్రష్టుం సమేయుస్త్వరితాః పురస్త్రియో హర్మ్యాణి చైవారురుహుర్నృపోత్సుకా. తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ, దానిలోకి మధురాపురంలోకి వసుదేవుడి కుమారులైనటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ ప్రవేశించారు. ఇంకా నందనందనవు లేదు, వసుదేవుడి కుమారులు వీళ్ళిద్దరూ అందులోకి ప్రవేశించారు. తాం ప్రవిష్టౌ వసుదేవనందనౌ వృతౌ వయస్యై, ఈ గోపాలకులందరూ వీళ్ళకి స్నేహితులు బలరామకృష్ణులకి. ఆ బలరామకృష్ణుల స్నేహితులైనటువంటి గోపాలకులు కూడా వాళ్ళతో కలిసి వచ్చారు. వాళ్ళతో కలిసే బలరామకృష్ణులు వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళేం దొంగదారిలో రాలేదు, నరదేవ వర్త్మన, రాజమార్గం గుండా ప్రవేశించారు. ఎలాగో రాజుగారు బలరామకృష్ణులని తెమ్మనే అన్నారు, బలరామకృష్ణులతో పాటు మిగతా వాళ్ళని గోపాలకుల్ని అందరినీ రమ్మనే అన్నారు. కాబట్టి వాళ్ళకి రాజమార్గంలో అడ్డుపెట్టేవాళ్ళు లేరు, రాజమార్గంలో ప్రవేశించారు. దాంతో వీళ్ళు ప్రవేశించారు అనే వార్త ఊళ్ళో పొక్కింది. పొక్కేసరికి ద్రష్టుం సమీయుస్త్వరిత పురస్త్రియ, బలరామకృష్ణుల్ని చూడటానికి ఆ పురంలో నగరంలో ఉండేటువంటి స్త్రీలందరూ త్వరితా తొందరగా పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఎలా చూస్తారు మరి వీళ్ళిద్దరిని? వాళ్ళేమో స్త్రీలు, అంతఃపురంలోనూ భవనాల్లోనూ ఉండవలసిన స్త్రీలు. ఎలా చూస్తారు అంటే హర్మ్యాణి చైవారురుహు, వాళ్ళ భవనాలని ఎక్కి, టెర్రస్ మీదకి ఎక్కి ఆ పైనుంచి వీళ్ళిద్దరిని చూడటం కోసం వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించుకున్నారు. హర్మ్యాణి చైవారురుహు ఉత్సుకాహ, ఎలాగైనా సరే బలరామకృష్ణుల్ని చూడవలసిందే అనేటువంటి ఉత్సుకతతో ఉన్నారు వాళ్ళు. నృప, ఓ మహారాజా,
ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు పెద్ద పెద్దవాళ్ళు మహారాజులు వాళ్ళు ఊరేగింపులుగా వచ్చినప్పుడు స్త్రీలు వీళ్ళు చూడటం కోసం భవనాలను ఎక్కటం పైకెక్కి చూడటం అనేది తెలుసు కదా నీకు. అలా ఆ రోజు ఒక మహారాజు గారు ఊరేగింపుతో వచ్చినట్లుగా వీళ్ళందరూ పైకెక్కి బలరామకృష్ణుల్ని చూడటానికి భవనాల మీదకి ఎక్కి నుంచున్నారు. తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ వృతౌ వయస్యైర్నరదేవ వర్త్మన ద్రష్టుం సమీయుస్త్వరితా పురస్త్రియో హర్మ్యాణి చైవారురుహుర్నృపోత్సుకాః. ఎంత ఉత్సుకతతో ఉన్నారంటే కాశ్చిద్విపర్యధృతవస్త్రభూషణాః విస్మృత్య చైకం యుగలేష్వథాపరాః కృతైకపత్రశ్రవణైకనూపురాః నాంక్త్వా ద్వితీయం త్వపరాశ్చలోచనం. కాశ్చిత్ కొంతమంది విపర్యధృత వస్త్రభూషణా, ఏ వస్త్రాన్ని ఎలా ధరించాలో అలా ధరించకుండానే కింద మీద పెట్టి తిరగదిప్పి కట్టేసేసుకుని ఏదో మొత్తం మీద చుట్టేసుకున్నామని అనుకుని పరిగెత్తుకుని వచ్చేసేసారు. సరిగ్గా వేసుకోలేదు, అంచు ఇటుండాలా అటుండాలా ఇవన్నీ చూస్తారు కదా, అవేం చూడకుండానే మొత్తం మీద చుట్టేసుకుని వచ్చేశారు. విపర్యధృత వస్త్రా. కొంతమంది అయితే అసలు మనం వేసుకున్న నెక్లెస్ సరిగ్గానే ఉందా లేదా వెనక్కి తిప్పేసుకున్నామా అని కూడా చూసుకోలేదు. విపర్యధృత భూషణా. కొంతమంది అయితే సగం పనిచేసి కూడా బయలుదేరి వచ్చేశారు. విస్మృత్య చైకం యుగలేష్వథాపరాః. బయటకు వచ్చేటప్పుడు సహజంగా స్త్రీలు అలంకరించుకునే వస్తారు కదా, కనీసం గాజులైనా వేసుకొస్తారు కదా. ఆ గాజులు వేసుకొచ్చేటప్పుడు ఒక చేతికి గాజులు వేసుకుని రెండో చేతికి మరిచిపోయి వచ్చారు. ఒక చెవికి జూకాలు పెట్టుకుంటున్న వాళ్ళు రెండో చెవికి పెట్టుకున్నామా లేదా అని పట్టించుకోకుండా పైకి వచ్చేశారు. విస్మృత్య చైకం యుగలేష్వథాపరాః. కొంతమంది అయితే కృతైకపత్ర శ్రవణైక నూపురాః. ఏదో అందం కోసం అద్దుకుంటున్నారు, ఏంటి చెవి కింద అవన్నీ అందం కోసం అవి ఇవి ముద్రలు అద్దుకుంటారు, పత్రం అంటారు దాన్ని. ఆ పత్రాన్ని ఒక చెవికి అద్దుకుని ఒక చెవి కింద అద్దుకుని రెండో చెవి కిందకి అద్దుకోకుండానే బయలుదేరి వచ్చేసారు. కొంతమంది కాలి అందెలు ఒక కాలికే చుట్టుకుని రెండో కాలికి చుట్టుకోకుండా వచ్చేసారు. కొంతమంది కాటుక ఒక కంటికి వేసుకుని ఇంకో కంటికి కాటుక పెట్టుకోకుండా వచ్చేసారు. నాంక్త్వా ద్వితీయం త్వపరాశ్చలోచనం. మరి కృష్ణుడు వచ్చాడు, బలరామకృష్ణుడు వచ్చారు, వాళ్ళని చూడాలి అనుకున్నప్పుడు అలంకారం మొదలుపెట్టడం ఎందుకు, మొదలుపెట్టి సగం సగం చేసి రావటం ఎందుకు అనే ప్రశ్నకి తావులేదు. వాళ్ళ ఔత్సుక్యాన్ని వర్ణించడానికి మాటలు కావాలి కాబట్టి ఈ మాటలతో చెప్తున్నారు. వాళ్ళ ఔత్సుక్యం ఏంటంటే చేసిన పనిని సగంలో కూడా ఆపేసి, చేస్తున్న పని చేయవలసిన పని వీటిని సగంలో ఆపేసి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వచ్చినప్పుడు కనీసం బట్టలు ఆభరణాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని కూడా చూసుకోలేదు అని చెప్పడంలోనే తాత్పర్యం. కాశ్చిద్ విపర్యధృత వస్త్రభూషణాః విస్మృత్య చైకం యుగలేష్వథాపరాః కృతైకపత్ర శ్రవణైకనూపురాః నాంక్త్వా ద్వితీయం త్వపరాశ్చలోచనం. కొంతమంది అయితే అశ్నంత్య ఏకాస్తదపాస్య సోత్సవాః అభ్యజ్యమానా అకృతోపమజ్జనాః స్వపంత్య ఉత్థాయ నిశమ్య నిస్మనం ప్రపాయయంతోర్భమపోహ్యమాతరః. కొంతమంది అప్పటికి అన్నాలు తింటున్నారు. అశ్నంత్య ఏకాహ తదపాస్య. ఆ తింటున్న వాళ్ళు తింటున్నట్లుగా ఆ కంచం పక్కకి జరిపేసి లేచిపోయారు. అది కూడా ఎలా లేచిపోయారు? అయ్యో అన్నం సగంలో ఆగిపోయింది, తినాలనుకున్న దాన్ని తినలేకపోతున్నామే అనుకుని లేచిపోలేదు. సోత్సవాహ, ఇంకా ఉత్సాహంతో ఈ తిండిదేముంది, రోజు తినేదే తిండి, అక్కడ వస్తున్నది శ్రీకృష్ణుడు సాక్షాత్తు, ఆయన్ని చూడాలి అనుకునేటువంటి ఆనందంతో బయలుదేరారు. అశ్నంత్య ఏకాస్తదపాస్య సోత్సవాహ. ఇంకొంతమంది కొంచెం నిదానంగా లేచి నిదానంగా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అభ్యజ్యమానాః. వాళ్ళ పరిచారకులు లేకపోతే వాళ్ళ ఇంట్లో సఖులు వీళ్ళు కాస్త ఒంటికి తైలాన్ని పట్టిస్తుంటే ఆ తైలం పట్టించిన దాన్ని ఆగండి అని చెప్పేసి కనీసం ఆ జిడ్డును కూడా పోగొట్టుకోకుండా పైకి వచ్చేసారు. అభ్యజ్యమానాః అకృతోపమజ్జనాః. కనీసం ఈ జిడ్డు పోవాలి, దీన్ని తుడుచుకోవాలి లేదా స్నానం చేయాలి, ఇది కూడా అనుకోలేదు. అకృతోపమజ్జనాః, ఏం చేయకుండా వచ్చేసారు. కొంతమంది స్వపంత్యః, నిద్రపోతున్న వాళ్ళు కూడా ఉత్థాయ నిశమ్య నిస్వనం. ఏదో వచ్చేస్తున్నాడు, శ్రీకృష్ణుడు వస్తున్నాడు, బలరామకృష్ణుడితో వస్తున్నాడు, బలరామకృష్ణులు ఇద్దరు కలిసి వస్తున్నారు అనే మాట విన్నారో లేదో
ఉన్నవాళ్ళు దిగ్గురు లేచారు, పడుకున్న వాళ్ళు కూడా దిగ్గురు లేచారు. స్వపంత్య ఉత్థాయ నిశమ్య నిస్వనం. కొంతమంది తల్లులైతే పసిపిల్లలకు పాలు పడుతున్నారు, ఆ పాలు పడుతున్న పసిపిల్లల్ని కూడా కింద పెట్టేసి లేచి వచ్చేసేసారు. ప్రపాయయంత్యోర్భమపోహ్య మాతర అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అశ్నంత్య ఏకాస్తదపాస్య సోత్సవా అభ్యజ్యమానా ఘృతోపమజ్జనా స్వపంత్య ఉత్థాయ నిశమ్య నిస్వనం ప్రపాయయంత్యోర్భమపోహ్య మాతర. మనాంసితాసామరవిందలోచన ప్రగల్భలీలాహసితావలోకై జహారమత్తద్విరదేంద్ర విక్రమో దృశాం దధశ్రీరమణాత్మనోత్సవం. వీళ్ళందరూ పనులు మానుకొని పైకెక్కి చూడడానికి వచ్చారు కదా, వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు గౌరవించాడు. ఎలా గౌరవించాడు అంటే, మనాంసి జహార, వాళ్ళ మనస్సుల్ని మొత్తం దోచేసుకుని వాళ్ళని గౌరవించాడు. మనాంసి కథం జహార అంటే, మనాంసి తాసాం అరవిందలోచన, తన తామర పువ్వులు లాంటి కళ్ళతోనే సగం దోచేసేసాడు. తామర పువ్వులు లాంటి కళ్ళతో చూస్తాడు కదా, ఆ కళ్ళతో చూసే చూపులతో దాదాపు దోచేసాడు. అరవిందలోచన. ఇంకా దోచుకోవడం పూర్తి కాలేదు అని అనుకుని ఏం చేశాడంటే, ప్రగల్భలీల, ఆయనకే చేతైనటువంటి కొన్ని విలాసాలని ప్రదర్శించాడు. ఆయన మీద ప్రేమ, ఆయన మీద భక్తి ఉంటే, ఆ శ్రీకృష్ణుడి మీద భక్తి ప్రేమలు ఉంటే కనిపించేటువంటి విలాసాలని కొన్నిటిని ప్రదర్శించాడు. ప్రగల్భలీల వాటిని చూపించి, ఆ ప్రగల్భమైన విలాసాలతో కొన్ని చిరునవ్వులు విసిరాడు. కొంతమంది మీదకేమో కొన్ని క్రీగంటి చూపులు విసిరాడు, ప్రత్యేకించి విసిరాడు. విలాసవంతమైన చూపుల్ని వాళ్ళ మీదకి విసిరాడు. విసరటంతో ఈ మనసులు దోచుకోవటం అనేటువంటి కార్యం పరిసమాప్తం అయిపోయింది. జహార, మనాంసితాసాం జహార. అసలు ఒకవేళ గనక అంత భక్తి అంత ప్రేమ శ్రీకృష్ణుని మీద లేని వాళ్ళు అక్కడ పైకి వచ్చి చూసినా సరే, అలా చూసిన వాళ్ళకు కూడా మత్తద్విరదేంద్ర విక్రమ, ఓ మదించిన ఏనుగు, అందులోనూ ఏనుగుల్లో కల్లా శ్రేష్టమైన ఏనుగు, ఆ ఏనుగు అందంగా నడిస్తే ఎలా ఉంటుందో అలా నడక నడిచి, మత్తద్విరదేంద్ర విక్రమ, అడుగు తీసి అడుగు వేస్తే అందులో అందం ఉండేటట్లుగా, అందం ఉట్టిపడేటట్లుగా నడిచి, శ్రీరమణ, లక్ష్మీదేవినే సంతోషపరిచేటువంటి ఆత్మన తన యొక్క శరీరంతో తాసాం దృశాం ఉత్సవం అకరోత్, ఉత్సవం దధత్. ఏం చేశాడు? వాళ్ళ కళ్ళకి ఉత్సవాలను ప్రసాదించాడు. శ్రీకృష్ణుడి మీద ప్రేమ భక్తి లేదు అనుకుందాం మాట వరుసకి కొంతమందికి, అలాంటి వాళ్ళకి అసలు కంటికి ఒక పండగ లాంటి వాతావరణాన్ని చూపించేసేసాడు. కాస్తో కూస్తో శ్రీకృష్ణుడి మీద ప్రేమ ఉండి కాస్తో కూస్తో భక్తి ఉంటే వాళ్ళ మనసుల్ని దోచేసేటట్లు కొన్ని పనులు చేశాడు. మనాంసితాసాం అరవిందలోచన ప్రగల్భ లీలా హసితావలోకై జహారమత్తద్విరదేంద్ర విక్రమో దృశాం దదశ్రీరమణాత్మనోత్సవం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. మరి బలరామకృష్ణుల గురించి తెలిసిన వాళ్ళైతే వాళ్ళ మీద ప్రేమ లేదా భక్తి కలిగేందుకు ఆస్కారం ఉంది. బలరామకృష్ణులు అంటే తెలియని వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉత్సాహం కలిగే అవకాశం ఎక్కడి నుంచి ఉంది? బలరామకృష్ణులు వస్తున్నారు అని వార్త లోపలికి పొక్కి ఉండవచ్చు. ఆ వార్త విన్నంత మాత్రాన బలరామకృష్ణుల్ని చూడడానికి అందరూ వచ్చేసేయాలని నియమం ఏముంది అని అడిగితే, దానికి సమాధానంగా అన్నట్లుగా ఇంకొక ప్రధానమైన విషయాన్ని కూడా చెప్పడం కోసం పై శ్లోకాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. దృష్ట్వా ముహుశ్రుతమనుద్రుతచేతసస్తం తత్ప్రేక్షణోత్స్మిత సుధోక్షణలబ్ధమానా ఆనందమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం హృష్యత్వచో జహురనంతమరిందమాధిం. దృష్ట్వా ముహు శ్రుతం. ఈ వారం రోజుల్లో నారద మహర్షి గారు వచ్చి కంసుడికి ఏదో చెవిలో ఊదారు నిన్ను. ఆ ఊదిన వెంటనే ఆ కంసుడు వెంటనే బలరామకృష్ణులు అనేవాళ్ళు వసుదేవుడి యొక్క కుమారులు అని గమనించాడు నిన్ను. ఆ వసుదేవుడి కుమారుల్ని రప్పించడానికి అక్రూరుణ్ణి పంపించాడు నిన్ను. ఊళ్ళో వార్తలు బలంగా వీచినాయి, గాలులు వీచినట్టు వీచినాయి. అది అంతఃపుర రహస్యం కదా. అంతఃపుర రహస్యానికి చివరి మజిలీ ఆ నగరంలో ఉండేటువంటి చివరి ఇల్లు.
కాబట్టి అంతఃపుర రహస్యం ఎలా బయట పొక్కిందో పొక్కింది. పొక్కేసరికి బలరామకృష్ణులు కంసులు అనేటువంటి వీళ్ళిద్దరికీ ఉండే సంబంధం ఊళ్ళో వాళ్ళకి కొద్దిగా అర్థమైంది. బలరామకృష్ణులు వసుదేవుడి యొక్క కుమారులు, ఈ కంసుడిని దాటి అక్కడెక్కడో గోకులంలో పెరుగుతున్నారు అనే విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. తెలిసేసేసరికి బలరామకృష్ణులు అంటే ఎవరు, ఏంటి, అందులో శ్రీకృష్ణుడు ఏంటి, ఆయన ఏమేం పనులు చేశాడు అని వెళ్ళగా విచారించుకోవడం మొదలుపెట్టారు. ఆ విచారించుకోగా క్రమక్రమంగా పూతన వధ దగ్గర నుంచి అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ఎంక్వైరీ చేస్తే ఎంతసేపు తెలుస్తాయి, ఎంతలోగా తెలుస్తాయి, అన్నీ బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చేసేసరికి ఆ కంసుడి దగ్గరకు వచ్చి నారద మహర్షి గారు చెవిలో ఊదిన క్షణం దగ్గర నుంచి బలరామకృష్ణులు ప్రవేశించే లోపల ఈ బలరామకృష్ణుల గురించి ఊళ్ళో అంతా విచిత్రమైన ప్రచారం జరిగిపోయింది. కాబట్టి ముహుశ్రుతం, అసలు బలరామకృష్ణుల గురించే ఊళ్ళో అంతా చర్చకి కారణం కూడా ఉంది. ఈ కంసుడి బాధలు పడలేక ఇబ్బంది పడుతున్నారు కదా ఊళ్ళో ప్రజలందరూ. ఎప్పటికైనా దేవకి గర్భంలో పుట్టిన అష్టమ సంతానం ఏదా కదా కంసుడిని సంహరించవలసింది. ఆ అష్టమ సంతానం దాదాపు శ్రీకృష్ణుడు అని తేలిపోయింది. కంసుడికి అనుమానంగా ఉంది, కానీ మిగతా వాళ్ళకి ఆశగా ఉన్న వాళ్ళకి తేలిపోతుంది కదా. ఆశగా ఉండేసరికి తేలిపోయేసరికి ఈ శ్రీకృష్ణుడి గురించే చర్చ చేసుకుంటూ ఉన్నారు. ముహుశ్రుతం, ఆ చర్చల్లో విని ఉన్నారు. ఎన్ని రోజుల మధ్యలో గ్యాప్ వచ్చిందో కానీ మొత్తం వినదంతా శ్రీకృష్ణుడి గురించే విన్నారు. కాబట్టి అనుద్రుత చేతసః, వినగా భక్తి వాళ్ళకి కలగాలి, వినగా ప్రేమ కలగాలి, కనీసం ఆసక్తి కలగాలి. దాంతో అనుద్రుత చేతసః, మనస్సు తెలియకుండానే ఆ శ్రీకృష్ణుడి వెంట పడిపోయేసేసరికి ఆ శ్రీకృష్ణుడిని చూడాలి, అందగాడుట, నల్లగా ఉంటాట, ఇదిట అనే వార్తలు వినేసేసరికి ఎలాగైనా ఆయన్ని చూడాలి అని అనిపించింది. ఆ కోరిక వెంటనే తీరింది. దృష్ట్వా, చూశారు. దానికి తోడు వీళ్ళు అంచనా వేసిన దానికంటే, వీళ్ళు విన్నదానికంటే కూడా శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు, చాలా వయ్యారాలు పోతున్నాడు. తత్ ప్రేక్షణ ఉత్స్మిత సుధోక్షణ లబ్ధమానా. ఈ మధురానగరంలో తనను చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఆయన. బహుమతులని పంచేద్దామని అనుకున్నాడు, పంచేశాడు. ఎలాగా? తత్ ప్రేక్షణ, తన చూపులతో వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చేసాడు. కొంతమంది భక్తిని బట్టి లెక్క, కొంతమంది ఎక్కువ ఆసక్తి ఎక్కువ భక్తితో ఉంటే వాళ్ళకి కొంచెం మొహం పైకెత్తి ఒక చిరునవ్వు కూడా విసిరేశాడు, ఆ బహుమతి కూడా ఇచ్చాడు. కొంతమందికి ఆ చిరునవ్వులోనూ ఆ చూపులోనూ అమృతం కురిసేటట్లు అనుగ్రహించాడు. సుధోక్షణ, అమృతం ఏంటంటే వాళ్ళ మీద చిలకరించినట్లు అవ్వాలి, అమృతంతో చిలకరింత అనేది రావాలి, దాంతో మనసంతా పులకరించుకోవాలి. అలా కొంతమందిని అనుగ్రహించాడు. దాంతో అందరూ లబ్ధమానాహ, శ్రీకృష్ణుని చూడటానికి మనం వెడుతున్నాము, ఆ శ్రీకృష్ణుడు మనల్ని చూస్తాడా లేదా అని సందేహంగా వచ్చిన ప్రతి వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ప్రతిగా తాను చూశాడు, ప్రతిగా తాను నవ్వాడు, ప్రతిగా అందరినీ అలరించాడు. దాంతో వీళ్ళు ఆ క్షణాన మైమరిచిపోయి దృశా తమ కళ్ళతో ఏం చేశారంటే ఆయన్ని పీల్చేసుకున్నారు లోపలికి. మనం కొబ్బరి బొండాల్లో వాటిల్లోనూ పనికిరాని స్ట్రా పెట్టి పీలుస్తాం కదా, అలా వీళ్ళు ఏం చేశారంటే పనికొచ్చే కళ్ళని ఆయన మీద స్ట్రాలాగా పెట్టి పీల్చేసి ఆత్మలబ్ధం, మనసులోకి లాగేసుకున్నారు. మనం కొబ్బరి నీళ్ళని కడుపులోకి వేసుకున్నట్టు వాళ్ళు మనసులోకి వేసుకుని ఆనందమూర్తిం, మనసులో ఆయన ఒక క్షణం ఉంచనిచ్చారు. ఉండనిస్తే ఆయన యొక్క ఆనంద స్వరూపం వాళ్ళకి తెలిసింది, వాళ్ళ యోగ్యత అది. దాంతో ఆనందమూర్తిం ఉపగహ్య, ఆ ఆనందమూర్తిని మనసులోనే కౌగిలించుకుని హృష్యత్వచ, సంతోషించిపోయారు. ఎంతగా సంతోషించిపోయారంటే వాళ్ళ శరీరం అంతా ఉబ్బిపోయింది, వాళ్ళ చర్మం అంతా ఉబ్బిపోయింది, మొత్తం వాళ్ళంతా రోమాంచనం. అలా వాళ్ళ మహానందాన్ని అనుభవించినటువంటి చిహ్నాలను కనబరిచారు. ఋష్యత్వచ అనంతం ఆధిం, మనసులో వాళ్ళకి గూడు కట్టుకుని ఉండేటువంటి మహాబాధ, అనంతమైన బాధ. ఏం బాధ అంటే మొదటి దశలో చూసుకోవాలంటే శ్రీకృష్ణుడు అనే మాట విన్న దగ్గర నుంచి శ్రీకృష్ణుడిని చూసేంత వరకు కలిగినటువంటి బాధ, ఆ బాధని వదులుకోగలిగారు. జహుహు, బాగా ఆ బాధను పోగొట్టుకున్నారు. అనంతమాధిం, వ్యవహార భాషలో రెండో దశలో మాట్లాడుకోవాలి అంటే ఈ కంసుడు తాలూకు అకృత్యాలు, ఆ అకృత్యాలు వినవలసి వచ్చినందుకు వచ్చినటువంటి బాధ,
ఆ బాధను కూడా మర్చిపోయారు. అనంతవాదిం పరమార్థ దశలో చూసుకోవాలి అంటే ఎన్నో జన్మల నుంచి మనసులో గూడు కట్టుకున్నటువంటి అజ్ఞానంతో వచ్చిన బాధ, తెలియని ఆర్తి, మనసులో ఉండేటువంటి అల్లకల్లోలం, ఆ కల్లోలాన్ని ఈ స్ట్రాలాగా శ్రీకృష్ణుడిని పీల్చి లోపల దాకా తెచ్చి లోపల ఆనందమూర్తిగా ఆయన్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత పోగొట్టుకున్నారు. ఎన్నో జన్మల నుంచి అనుభవిస్తూ వస్తున్నటువంటి ఈ దుఃఖం అనేటువంటి మానసిక వ్యథని ఆ క్షణాన్ని వాళ్ళు వదిలేసుకోగలిగారు. అరిందమ, ఓ శత్రు నాశకుడైనటువంటి పరీక్షిత్తు, ఈ వ్యవహారం వింటే ఏంటో విచిత్రంగా ఉంటుంది అందరికీను. ఎలా ఉంటుందంటే, గ్రామ్య భాషలో చెప్పుకోవాలి అంటే, ఒక హీరో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన్ని చూడటానికి ఈ భవనం మీద, ఆ భవనం మీద, ఎత్తైన ప్రాంతాల మీద ఆడవాళ్ళందరూ నుంచునున్నారు. ఆడవాళ్ళందరూ నుంచుంటే ఆ ఆడవాళ్ళందరినీ, వాళ్ళ మనస్సుల్ని దోచేంత అందంగా ఆయన ఉన్నాడు అని అనిపిస్తుంది. సామాన్యమైన చెవులకి, సామాన్యమైన మనస్సుకి ఇలా వినిపిస్తుంది, తోస్తుంది. కానీ ఇందులో అది లేదు. ఇది దేనికి సంబంధించింది అనే విషయాన్ని అరిందమానం, అంటే మనసులో ఉండేటువంటి మహాశత్రువైన కామాన్ని పూర్తిగా పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మనసులో కామం అనేది కనుక గూడు కట్టుకుని ఉంటే ఈ వ్యవహారం అంతా దానికి సంబంధించిన వ్యవహారం వల్లేనే ఉంటుంది. మనసులో దాని వ్యవహారం లేకపోతే ఆ స్త్రీలు కానీ ఆ పురుషులు కానీ లింగంతో సంబంధమేముంది, శ్రీకృష్ణుడిని చూడాలి, శ్రీకృష్ణుడు అనేటువంటి పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని చూడాలి అని తహతహలాడటము, ఆ తహతహలాడటానికి వీలుగా వాళ్ళు పనులన్నీ మానేసుకుని ఒక్కసారి వచ్చి చూస్తే చాలనుకుని పైకెక్కటము, చూడటము, చూసిన తర్వాత ఆయన యొక్క ఆనందమూర్తిని, అందమైన మూర్తిని కాదు, ఆనందమైన మూర్తిని వాళ్ళు గ్రహించుకొని కళ్ళ ద్వారా మనసు దాకా తీసుకొచ్చుకోగలగటం, ఇలాంటివి చేశారు అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. అది లేకపోతే ఇది చాలా చాలా సాదాసీదాగా ఉండేటువంటి వర్ణన మాత్రమే అవుతుంది. సాదాసీదాగా ఉండేటువంటి ఈ వర్ణనకి ఉపయోగం లేదు, ప్రయోజనమే లేదు. ఇలాంటి వర్ణనలు చేసుకోనక్కర్లేదు, అవసరమే లేదు. ఈ వర్ణనలను చేసుకోకపోయినా శ్రీకృష్ణుడి యొక్క గొప్పదనం, ఆయన యొక్క అందం, ఆయన యొక్క గొప్పదనం ఇవన్నీ అలాగే ఉంటాయి. వాటిలో ఏమీ లోపాలు రావు. ఈ వర్ణన భక్తికి సంబంధించింది. ఈ వర్ణన జీవుడి తాలూకు అనంత జన్మలలో అనంతంగా ఉండేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి సంబంధించింది. అది నీలాంటి వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది. మనసులో కామం పెట్టుకుని ఆ దృష్టితో చూస్తే ఈ సీన్కి విలువ లేదు అని శ్రీశుకుల వారు చెప్పారు. దృష్ట్వా ముహుశ్రుతమనుద్ధృత చేతసస్తమం తత్ప్రేక్షణోత్స్మిత సుధోక్షణ లబ్ధమానా ఆనందమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం హృష్యత్వచో జహురనంతమరిందమాధిం అని చెప్పి, ప్రాసాద శిఖరారూఢా ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా అభ్యవర్షన్ సౌమనస్యై ప్రమదా బలకేశవౌ అని కూడా చెప్తున్నారు. ప్రాసాద శిఖరారూఢా తమ తమ భవనాల పైకప్పులను ఎక్కారు. ఎక్కిన వాళ్ళు ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా, అసలే అందమైన ముఖాలు వాళ్ళవి. అవి ఈ శ్రీకృష్ణుణ్ణి చూసినటువంటి ప్రీతితో ఇంకా వికసించినాయి. తామర పువ్వులు లాంటి మొహాలు ఇంకా వికసించినాయి. సూర్యుడిలాగా ఈ శ్రీకృష్ణుడు నడుస్తుంటే తామర పువ్వుల్లాగా విచ్చుకున్నాయి ఆ ముఖాలు. ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా, దాంతో అభ్యవర్షన్ సౌమనస్యై, తమ తమ చేతుల్లో ఉండేటువంటి పూలతో ఆ కేశవుణ్ణి వాళ్ళు వర్షించారు. ప్రమదా బలకేశవు, బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి ఇద్దరినీ కూడా వాళ్ళు పుష్పవృష్టిని కురిపించి గౌరవించారు స్త్రీలందరూ. అయితే ఇప్పుడే కదా అరిందమ అనే దానికి అంత అద్భుతమైన అర్థం చెప్పుకున్నప్పుడు సౌమనస్యై అంటే పుష్ప సమూహాలు అని చెప్తే ఏమర్థం? సౌమనస్యై, శోభనమైనటువంటి తమ తమ భక్తిభావాలతో తాము చూసేటువంటి చూపులతో ఎన్నో జన్మల అన్వేషణకు ఫలితంగా పరమాత్మైన నువ్వు దక్కావు అనే భావంతో వాళ్ళు చూసే చూపులు ఉంటాయి కదా, ఆ చూపులతో బలరామకృష్ణుల్ని వాళ్ళు అభిషేకించారు అని చెప్పుకోవడం న్యాయం. ప్రాసాద శిఖరారూఢా ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా అభ్యవర్షన్ సౌమనస్యై ప్రమదా బలకేశవౌ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇప్పటికీ మధురాపుర ప్రవేశం అనేది ఒక ఘట్టానికి వచ్చింది. స్త్రీలు
ఆ స్త్రీలు భక్తిగా ఆయన్ని చూడటము, ఇంతకాలం విన్న బలరామకృష్ణుల గురించి విన్న తర్వాత వాళ్ళు తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక ఔత్సుక్యం అనేదాన్ని వాళ్ళు తీర్చుకోవటం లాంటి విషయాలు ఇక్కడికి పూర్తయినాయి. ఇకపైన ఈ అధ్యాయంలోనే 2-3 ఘట్టాలు జరగవలసింది. వాటిని యథా సౌకర్యంగా మనం అధ్యయనం చేసుకుందాము. ఎప్పటికైతే ఈ మధురాపురంలో ఉండేటువంటి స్త్రీలు మనకి ఇంకా ఆదర్శమేమో అనిపిస్తోంది. గోపికలతో పెద్ద విశేషం కనిపించట్లేదు వీళ్ళని చూస్తే. ఆ గోపికలు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని చూస్తూ చూస్తూ పెరిగారు, లేదా ఆయన పెరుగుదలను చూశారు, ఆయన మీద ప్రేమను పెంచుకున్నారు. వీళ్ళు పాపం ఎన్ని రోజులైంది విని. కంసుడు నారదుడు వీళ్ళిద్దరి సంభాషణ, తర్వాత అక్రూరుడిని పిలవటం మధ్య ఎంత అంతరం. ఈ అక్రూరుడు అలా గోకులానికి వెళ్ళి ఇలా తెచ్చేసాడు కదా, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. ఈ కాస్తలో విన్నందుకే శ్రీకృష్ణుడి మీద అంత భక్తిని పెంచుకున్నారంటే, కనీసం కొంతమంది అయినా పెంచుకున్నారంటే వీళ్ళు మనకు ఆదర్శమేమో అని అనిపిస్తోంది. ఎన్నిసార్లు విన్నామో అని కాదు, ఎంత శ్రద్ధగా విన్నామో అనేదానికి కూడా విలువ ఉందేమో అని అనిపిస్తోంది. శ్రద్ధగా వింటే మనకు కూడా ఈ మధురా నగరంలో ఉండే స్త్రీలకు కలిగిన భక్తి కలగచ్చేమో అని అనిపిస్తోంది. ఇదంతా పూర్తిగా భక్తికి సంబంధించిందే, ఏదో కావ్యవర్ణనో మరొక గ్రామ్యవర్ణనో కాదు అని కూడా అనుకున్నాం. కాబట్టి వాళ్ళకి ఆ భక్తి తొందరగా కలిగింది అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా వినగలిగారు. ఎంత శ్రద్ధగా వినగలిగారు అంటే వాళ్ళ మనసు ఎంత పరిశుద్ధంగా ఉంది, ఆ పరిశుద్ధత కోసం వాళ్ళు ఏమేం చేసుకున్నారు, ఎన్ని జన్మల్లో ఏమేం చేసుకున్నారు అని ఆలోచిస్తే కళ్ళు తిరిగిపోయేట్టే ఉంది. కాబట్టి మనం శ్రద్ధగా వినటం, లేదా శ్రద్ధగా పరమాత్మను గురించి విని ఆయన మీద తొందరగా భక్తిని తెచ్చుకోవటం అనే దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే శ్రద్ధగా వినగలగటం కోసం మనస్సును శుద్ధి చేసుకోవటం అనే దాని మీద దృష్టి పెట్టాలి. మనస్సును శుద్ధి చేసుకోవటానికి మనకు చెప్పినటువంటి సత్కర్మలు వీటి మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టి మనం కూడా తొందరగా ఆ పరమాత్మ మీద భక్తి తెచ్చుకునేటువంటి దాన్ని చూసుకుందాము. దానికి ఆదర్శంగా ఈ మధురానగర స్త్రీలని మనం పెట్టుకుని మనం కూడా ఆ దారిలో నడిచేందుకు సమాయత్తమవుదాము. మనకి అలా తొందరగా భక్తి కలిగేలాగా తన యొక్క స్వరూపాన్ని బాగా విశేషంగా వర్ణించవలసిందిగా ఆ క్రూరస్తుత శుభ్రోసుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుందాము. ఇక ఈ రోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.